బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు నియమితులయ్యారు. 10 మంది సీనియర్ ఐఏఎస్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఎలం భరితి, కరీంనగర్ ఆర్వి కర్ణన్, నల్గొండ అనిత రామచంద్రన్, నిజామాబాద్ ఏ శరత్, రంగారెడ్డి డి దివ్య, మహబూబ్ నగర్ రవిని నియమించారు. ఇక వరంగల్ టీవీ కృష్ణారెడ్డి, మెదక్ దాసరి హరిచందన, ఖమ్మం జిల్లాకు కె సురేంద్ర మోహన్, హైదరాబాద్ జిల్లాకు అమ్రాపాలని నియమించారు. ఇక తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్స్ నియమించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్లే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఇలా కేబినెట్ లో నిర్ణయించే అంశాలను పూర్తి స్థాయిలో ఉమ్మడి తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను కేటాయించింది. ఎందుకంటే దీనికి సంబంధించి హెల్త్ కార్డ్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలని ప్రజలకు తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రజలు ప్రచారం చేయడం కోసం దానికి స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. ఎక్కడ కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితి. దానిలో భాగంగానే 10 మంది స్పెషల్ ఆఫీసర్లను, అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ కు ఇల్లంబాగరికి, కరీంనగర్ కు ఆర్వి కర్ణన్, నల్గొండ అనిత రామచంద్రన్, నిజామాబాద్ ఏ శరత్, రంగారెడ్డి డి దివ్య, మహబూబ్ నగర్ రవి, వరంగల్ టీవీ కృష్ణారెడ్డి, మెదక్ దాసారి హరిచందన, ఖమ్మం కె సురేంద్ర మోహన్, హైదరాబాద్ అమ్రపాలి. ఎందుకంటే ఆ స్వప్నం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న పరిస్థితుంది. అదేవిధంగా తీసుకొచ్చిన కొత్త సంక్షేమ పథకాలు ఏది ఉన్నా కూడా ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు అన్యాయం జరగకుండా తప్పకుండా అన్ని విధంగా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎందుకంటే పూర్తిసారి వీరు ఎవరికైతే ఏ జిల్లా కేటాయించారో ఆ జిల్లా ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులు పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి ఆ జిల్లాకు సంబంధించిన అందరి అధికారులను కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంది. స్వప్న. థాంక్యూ భాస్కర్.